గతంలో సీక్వెల్స్ పెద్దగా ఆడలేదు కానీ ప్రస్తుతం మాత్రం అసలు కంటే ఈ సీక్వెల్సే భారీగా వసూళ్లు కొల్లగొడుతున్నాయి. ఇక పుష్ప 2, స్త్రీ 2 వంటి సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ హిట్స్ నే కొట్టాయి. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిన సినిమాలకు సీక్వెల్స్ వస్తే ఖచ్చితంగా మంచి బజ్ ఉంటుందని పుష్ప 2, డీజే టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు నిరూపించాయి కూడా. ప్రస్తుతం తెరకెక్కుతున్న అఖండ కూడా భారీ వసూళ్లని కొల్లగొట్టడంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేశాడు నటసింహం బాలయ్య. గత 20 రోజుల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుండగా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే అదే రోజున పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ రాజాసాబ్ కూడా విడుదల కాబోతున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే రాజాసాబ్ సినిమాకి అఖండ 2కి ఉన్నంత క్రేజ్ లేదు అనేది వాస్తవం. ప్రభాస్ అభిమానులు కూడా ఇది ఒప్పుకోవాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు తాము మొదటగా అఖండ 2ని ఎంచుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇదే క్రమంలో గతంలోకి వెళ్తే 2010లో ప్రభాస్ డార్లింగ్, బాలయ్య సింహ సినిమాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. డార్లింగ్ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అయింది. కానీ బాలయ్య సింహ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించింది అని చెప్పాలి. కాబట్టి ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ఖచ్చితంగా రాజాసాబ్ కి భారీ నష్టం తెచ్చే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి రిస్క్ చేసి పోటీ పడతాడో లేక మనకెందుకొచ్చిందిలే అని సైడ్ అవుతాడు. For more videos like this, subscribe Big TV channel.